టేస్ట్ అయితే చూస్తాను. సూపర్ ఉంది టేస్ట్. ఈ రెసిపీ చేద్దాం రండి. దానికోసం నేను పెద్దది తీసుకున్నా కాబట్టి హాఫ్ తీసేసి నేను హాఫ్ తీసుకున్నా. మీరు మిడిల్ సైజ్ తీసుకుంటే ఒక మ్యాంగో తీసుకోండి. తర్వాత దాంట్లో మిల్క్ వేసుకున్నాను నేను హాఫ్ గ్లాసు. తర్వాత షుగర్ తగినంత వేసుకున్నా. మీరు స్వీట్ తినే దాన్ని బట్టి షుగర్ వేసుకోండి. తర్వాత నాన్ స్టిక్లోనే చేసుకోవాలి, లేదంటే అతుక్కపోతుంది ఇది. తర్వాత మిక్సీ మంచిగా కొంచెం కూడా పల్ప్ లేకుండా పట్టుకోవాలి స్మూత్గా. తర్వాత అది ప్యాన్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వేసుకోవాలి. దాన్ని కలుపుకుంటూ ఉండాలి. తర్వాత కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని దాంట్లో మళ్ళీ పాలు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత కలిపిన కార్న్ఫ్లవర్ దాంట్లో వేసుకోవాలి. కొంచెం బబుల్స్ వస్తుంది మ్యాంగో అది ఉడికి, అప్పుడు ఇది కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక మంచిగా దగ్గరికి గట్టి పడేదాకా, అంత దగ్గరికి కాదు, నార్మల్గా అయినప్పుడు 2-3 డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో బౌల్స్లోకి తీసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇది తొందరగా తినాలనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పోనీ 5-6 అవర్స్కి తినాలంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తినొచ్చు. అంతే, రెడీ అయిపోతుంది మన మ్యాంగో పుడ్డింగ్. దీని మీద పుదీనా పెట్టాలి గార్నిష్కి. కాకపోతే మనకు మంచిగా అనిపించాలి కానీ కొత్తిమీర